హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఎన్నికల విధులు కేటాయించిన పీఓ, ఏపీఓ, ఓపీఓలకు క్రమశిక్షణ చర్యలు, ఏపీకి పొంచి ఉన్న తుఫాన్, ఈ రెండు విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఏపీలో ఎన్నికల విధులు కేటాయించిన కొంతమంది పీఓ, ఏపీఓ, ఓపీఓలకు క్రమశిక్షణ చర్యలు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులకు హాజరు కాని 228 మంది పీఓ, ఏపీఓ, ఓపీఓలపై అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎన్ షణ్మోహన్ అయితే తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ విధులకు హాజరు కాని 228 మంది ఏపీఓ, పీఓ, ఓపీఓలపై ఎన్నికల నిబంధన మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్ షణ్మోహన్ శనివారం ప్రకటన ద్వారా తెలిపారు వీళ్ళు. సో మరి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయనైతే తెలియాల్సి ఉంది. సో సాధారణంగా మనకు తెలిసిందే అండి, ఎందుకు రాలేకపోయామో క్లియర్గా లేక అంటే రిటర్న్ రాసి పంపాలి అని అడుగుతారు. సరైన కారణం లేని చోట తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఏపీకి పొంచి ఉన్న వాయుగుండం విషయానికి వచ్చినట్లయితే బంగాళాఖాతంలో వాయుగుండం కోస్తాంధ్రకు తీవ్ర వర్ష సూచనలు ఉన్నాయి. సో ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఉండబోతుంది. మే 24 ఈ నెల 24 నాటికి వాయుగుండము ఏపీ తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు, కోస్తా ఆంధ్ర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీగా నుంచి అతి స్వల్ప వర్షాలు, దక్షిణ అండమాన్ సముద్రంలో చురుగ్గా నైరుతి ఋతుపవనాలు పోటెత్తాయి. సో ఇదండి ఇప్పటి వరకు నా తాజా సమాచారం. వివరాలు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.